జై భారత్. అయోధ్యరాజు విశ్లేషణ తోటి ఆంధ్ర ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈ రోజుని కాపు సోదరులందరికీ కూడా నా విన్నపం ఏమిటంటే, ఒకసారి సరిగ్గా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. అది ఏదన్నా నేను చెప్పింది మీకు ఏదన్నా అర్థమైతే, నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉంటే మీలో దాన్ని ఆచరించవచ్చు, లేకపోతే లేదు కామెంట్ రూపంలో తెలియజేసుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ గౌరవప్రదంగా కామెంట్ రూపం ఉండాలి తప్పించి ఏదో అలగాయతనంగా మాట్లాడద్దు దయచేసి. ప్రధానంగా కాపు మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో కాపులు అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచనతోటి అనేక సార్లు అనేకమైనటువంటి ఉద్రేకమైనటువంటి ఏదో వాదన తప్పించి ఒక నిబద్ధత, ఒక నిజాయితీగా ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే కాపు నాయకుల్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా కూడా ఎవరి దగ్గర లేదనేది మాత్రం పచ్చి నిజం. ఎందుచేతనంటే, నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం ప్రకారంగా ఈనాడు ఒకప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టి ఆయన ప్రభంజనంతో ఆయన ముందుకు వచ్చారు. ఆయనకి ఏం జరిగిందో, కాపులు వారికి ఎంతవరకు న్యాయం చేశారు అనేది ఆ రోజుని ఆయనకున్నటువంటి పాలయంగ ప్రకారంగా ఆ రోజున అధికారంలోకి రావాల్సినటువంటి మీరు ఆ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయారు. ఆయన యొక్క పద్ధతి, ఆయన ఆ పార్టీని నిలబెట్టలేకో పోషించలేకో ఏం చేశారో తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నారు. ఆయన చేసి ఆయన మంత్రి పదవి తీసుకుని ఆయన గౌరవాన్ని ఆయన దక్కించుకుని ఆయన చక్కబెట్టుకున్నారు. ఇంకా సరే, తర్వాత ఒక నిస్వార్థపరుడు నిజాయితీగా ఒక పద్ధతి ప్రకారంగా దేశం కోసమో రాష్ట్రం కోసమో ఆలోచించేటువంటి మంచి భావాలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన అనేటువంటి పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటింది. సరే, ఈ 10 సంవత్సరాలు దాటి ఆయనకున్నటువంటి ప్రపంచంతో ప్రజల్లోకి వస్తే ఆయనకు కూడా ఏ రకమైనటువంటి కాపు నాయకుల్లో ఉన్నటువంటి పెద్దలు మరి దాన్ని ఉపయోగించుకుని ఆయనకి అందరూ సహకరించి ఏదైనా ఒక మంచి రూపకల్పన చేసుకోగలిగారా అంటే జీరో, అది లేదు. సరే, ఈనాడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. తెలుగుదేశానికి పార్టీ రకరకాల వాదనలు, తెలుగుదేశానికి కాపు సమాజాన్ని అమ్మేశారు, తాకట్టు పెట్టాడంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కాపుల్లో పెద్దలు. ఇందులో ఈ పెద్దలు సాధించింది ఏమిటో హరిరామజోగయ్య గారు కానీ, ముద్రగడ పద్మనాభం గారు కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. హరిరామజోగయ్య గారికి పదవి లేనప్పుడు, మంత్రి పదవి లేనప్పుడు కాపులు అని చెప్పి, కాపునాడు అని చెప్పి లేవనెత్తి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఆ రోజుని మామూలుగా ఈ కాపులు మేము కాపునాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన లేవనెత్తి ఆయన మంత్రి పదవి తెచ్చి, ఆయన కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయన ఊసి పక్కన పెట్టేసి మామూలుగా ఆయన పని ఆయన చేసుకోవటం మొదలుపెట్టారు. పోతే ముద్రగడ పద్మనాభం గారికి గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి, ఆ రోజుల్లో మంచి నాయకుడు అనిపించుకున్నటువంటి, ఇండిపెండెంట్ క్యాండిడేట్ అనిపించుకునేటువంటి నా చిన్నప్పుడు ఆయన తరువాత కాపునాడు అని చెప్పేసి ఒక ఉద్యమం లేవనెత్తి ఆయన చేసినటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజకీయ మనుగడ లేకుండా పోయాడు ఆయన. కారణం ఏంటంటే, ఆయన ఒక నిజాయితీ కలిగినటువంటి ఉద్యమం అయితే చేయలేదని నేను అనుకుంటాను. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మా ఇంటికి వచ్చి ఇలా చేసి ముఖ్యమంత్రిని ఆయన దగ్గరికి తెప్పించుకుని ఆనాడు కూర్చున్నటువంటి నిరాధ్యక్ష నుంచి బయటకు వచ్చారు ఆయన.
సరే ఆలోచించండి. సరే లేఅవుట్ జరిగింది. సరే ఏమి సాధించారు? ఏమీ సాధించలేదు. పైగా వచ్చి ఇటు జోగయ్య గారు, ఇటు ముద్రగడ పద్మనాభం గారు చేసిన ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఉద్యమాల వల్ల ఈ కాపు సమాజం ఏదైతే ఉన్నదో, కాపు కులం ఏదైతే ఉన్నదో, ఈ కులం ఇతర కులాలందరికీ కూడా శత్రువులుగా భావించటం జరిగింది. మిగతా కులాలన్నీ కూడా ఈ కాపులతోటి మనం వెళ్ళకూడదు, కాపులంటే ఒక భయము, కాపులంటే కాపులంటే వ్యతిరేకత తెచ్చుకోవటం అనేది జరిగింది తప్ప కాపులకి మీరు సాధించింది ఏమీ లేదు. మీరు అధికారాలు ఉన్నప్పుడు సాధించింది లేదు. కాపులకి అధికారాలు ఉన్నాయి, ఎందుకు లేవు? అంటే మీరు భావించేది ఏంటంటే ముఖ్యమంత్రి మాకు రావాలి. మరి ముఖ్యమంత్రి మీకు రావాలి అనుకున్నప్పుడు మీ యొక్క దగ్గర కార్యాచరణ ఏమైనా ఉన్నదా? మిగతా సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మరి పవన్ కళ్యాణ్ వచ్చి పార్టీ ఆయన శక్తివంతం లేకుండా కష్టపడి రాష్ట్రంలో 2 చోట్ల ఆయన పోటీ చేశారు, ఒంటరిగా పోటీ చేశారు. ఈ రోజున పొత్తి పెట్టుకున్నారనే మాట మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎంచేతంటే ఆయన ఒంటరిగా పోటీ చేశారు. 2019లో ఆయన ఒంటరిగా పోటీ చేసి ఆయన రాష్ట్రంలో దారుణంగా ఓడిపోయారు కదా. మరి ఆనాడు ఏం చేశారు మీరు? మరి ఆయనకి ఏమన్నా మీరు అందరూ సహకరించారా? సరే, మిగతా సమాజం దగ్గరికి పోయి కాపు పెద్దలందరూ కూడా మీరందరూ ఐక్యంగా మా ముందుకు రండి, మాకున్న కార్యాచరణ విధి మనం ఎలా పరిపాలించుకుందాము, మనం ముందుకు పోదాము, మా ఏజెండా ఇది అని చెప్పి మీరు ఎవరినన్నా కలిసారా, మాట్లాడారా, మిగతా సమాజాన్ని దగ్గరికి తీసుకున్నారా అని నేను అడుగుతున్నాను. ఇలాంటివేవి చేయరు. సరే, తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా రోజు ఆయన ఇష్టం వచ్చినట్టు ఉద్యమాలు చేయటం, రైళ్లు తగలబెట్టడం కానించి అన్ని కార్యక్రమాలు చేశారు ముద్రగడ పద్మనాభం గారు. సరే, ఆ రోజున అప్పుల్లో ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో కెల్లంపూడి మీదుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళుతూ కూడా కాపులకు ఎట్టి పరిస్థితుల్లోని రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి కెల్లంపూడి అని చెప్పారు ఆయన. సరే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్నాళ్ళు మీరు చేసినటువంటి యాజిటేషన్ ఏదైతే ఉందో, మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఆ యాజిటేషన్ ఆఫ్ చేసేసారు అనేది మీరు ఖచ్చితంగా ఈ సమాజానికి వివరించవలసినటువంటి అవసరం ఉన్నది. బీసీల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని చేర్చారని ఆపేశారా? లేకపోతే కాపులకి మీకు అధికారం షేర్ ఇస్తామని చెప్పేసి అన్నందుకు మీరు ఆపేశారా? ఎందుకు ఉద్యమం ఆపేసి మీరు ఈనాడు అర్థం పద్ధం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే మీరు ఏది ఆశించి చంద్రబాబు నాయుడు టైంలో మీరు ఏదైతే చేశారో, ఏదైతే నెరవేరలేదు కాబట్టి ఈ గవర్నమెంట్లో ఎందుకు చేయలేదు? దీని వెనకాల చాలా రహస్యాలు ఉన్నాయనేది ప్రజలు చెప్పుకుంటున్నారు. దీని వెనకాల అనేక రకాలైనటువంటి మీ మీద నెగిటివ్ భావనలు చాలామందికి ఉన్నాయి. నాకు కాపు సోదరులు అనేక మంది నాతోటి మాట్లాడినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. మీరు చేసినటువంటి ఉద్యమానికి వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. సరే, కాపులు మేము మెజారిటీ వర్గము కరెక్టే, మీరు మెజారిటీ వర్గం అవుతే కావచ్చు. మెజారిటీ వర్గమా, మైనారిటీ వర్గమా? ఇక్కడ కాపులు పరిపాలిస్తున్నారు, రెడ్లు పరిపాలిస్తున్నారు, రెడ్లు మైనారిటీలు, కమ్మాళ్ళు మైనారిటీలు. సరే, పెద్ద కులం మేము బాగా ఎక్కువ కలిగినటువంటి జనాభా కలిగినటువంటిదని చెప్పేసి మీరు చెప్పినంత మాత్రాన నాన్ కాప్ సమాజం మిమ్మల్ని స్వాగతించకపోవటానికి గల కారణాలు మీరు చేసినటువంటి యాజిటేషన్ మాత్రమే. సరే, ఈ రోజున ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పడం ఏ రకంగా అవ్వాలి?
వైసీపీలో ఉన్నటువంటి కాపులు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినప్పుడు వైసీపీలో ఉన్నటువంటి కాపులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తా అంటే చిరాకు చూపుతుంది. కాపుల్ని తాకట్టు పెట్టాడు చంద్రబాబుకి, కాపుల్ని తాకట్టు పెట్టాడు చంద్రబాబుకి అని ఆ నానీలు బోనీలు ఎవరెవరో ఉన్నారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే చాలా చిరాకు అనిపిస్తుంది. సరే, మరి ఆ రోజుని పవన్ కళ్యాణ్ ఒంటరిగా వెళ్ళినప్పుడు ఈ నానీలు బోనీలు వీళ్ళందరూ కూడా ఎందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ వెనకాల పరుగులు తీయలేదు, పవన్ కళ్యాణ్ వెనకాల ఎందుకు పని చేయలేదు, మరి ఎందుకు మీరు అధికారం తెచ్చుకోలేదు? మీరందరూ వైసీపీ పార్టీలో ఉండాలి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు కదా, జనసేన పార్టీలోకి మీరు రాలేదు కదా. అలాగే ఏదైతే అర్రామ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారో వీళ్ళెవరో జనసేనలోకి వచ్చి పని చేయలేదు కదా. మరి అధికారం ఏ రకంగా వస్తుంది? మీరు ఆలోచించే ఆలోచనలు ఎలాగుంటాయంటే చాలా మిమ్మల్ని మీరు మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టే ఉంటాయి మీ ఆలోచనలన్నీ. అంటే పవన్ కళ్యాణ్ గారిని మిగతా సమాజం అంతా అందరివాడిగా పవన్ కళ్యాణ్ అయితే కోపం ముద్ర వేసేసి పవన్ కళ్యాణ్కి మీరందరూ కూడా నష్టపరిచారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ని. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏనాడైనా ఒక పోరాటం చేశారా? మీకు హక్కులుంటే హక్కులు ఉంటే ఆ హక్కులు అనే దాని గురించి నేను అసలు మామూలుగా మీకు హక్కులు ఏ రకంగా వస్తాయి, ఏమున్నాయి ఇవన్నీ పక్కన పెడితే రిజర్వేషన్లని మనం గోల చేసే కన్నా ఆర్థిక పర రిజర్వేషన్ కావాలని జాతీయ భావాలతో కుచ్చుముంచేస్తుంటే సమాజం అంతా స్వాగతించుండేది మిమ్మల్ని. సరే, మీరు అధికారాల్లో ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న కాపు సమాజానికి మీరు ఏమన్నా చేశారా? జోగయ్య గారిని హోంమంత్రిగా చూశాను నేను. కాంగ్రెస్లో ఏదో మంత్రి, అప్పుడు పర్యాటక మంత్రి ఏదో అది చూసాం. మీరు అధికారాలు అనుభవించారే తప్పించి మీ చుట్టూ ఉన్న కాపు సమాజానికి కానీ కాపుల్ని ఎక్కడైనా సరే మీరు కాపుల్ని మీరు ఏం చేశారు? మీరందరి వల్ల నష్టపోయి మీరందరూ చేసే దాని వల్ల కాపులలో ఉన్నటువంటి ఏదైతే మామూలుగా ఒక మంచి భావాలతో ముందుకెళ్లాలనే నాయకులు నష్టపోతున్నారనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పగలం. ఈ రోజున పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్ర యొక్క స్థితిగతులను అంచనా వేసుకుని ఈ రోజున కూడా మనం ఒంటరిగా వెళితే కనుక కనీసము ఈ యొక్క మామూలుగా ఈ రాష్ట్రంలో మనం ఒంటరిగా వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు సీలిపోయి దానివల్ల మనం నష్టపోతాము, ఈ సమాజము నష్టపోతుంది, ఈ రాష్ట్రము నష్టపోతుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలి, ఈ రాష్ట్ర భావితరాలకి ఒక మంచి బాట రావాలి, అలాగంటే ఒక మంచి ప్రభుత్వం రావాలనేటువంటి ఒక ఆలోచన చేశాడే తప్పించి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి స్వార్థపరుడు మాత్రం కాదు అని చెప్పేసి నా భావన. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ తోటి పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి వెళ్ళినప్పటికైనా సరే ఇక్కడ నష్టపోతామనేది అధికారం ఇక్కడ మళ్ళా మామూలుగా ఈ ఒక రాక్షస ప్రభుత్వమే వస్తుంది అనేటువంటి భావన అన్ని లెక్కలతోటి మాత్రం ఆయన ముందుకెళ్లారు తప్ప ఆయన ఇక్కడ ఏ స్వార్థం చేయలేదు. సరే, పవన్ కళ్యాణ్ ఈ రోజున చంద్రబాబుకు పొత్తు పెట్టి చంద్రబాబు నిన్ను ముఖ్యమంత్రి చేయాలని మేము చూస్తున్నామని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఈ రోజైనా సరే మీరందరూ కలిసి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కాపులందరూ కూడా, నాయకులందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ యొక్క వెనకాల చేరండి, జనసేనలో చేరండి, మీ అందరి యొక్క సలహాలతోటి సూచనలతోటి పార్టీని నడిపించండి. పవన్ కళ్యాణ్ అధికారంలో అప్పుడు మీరు అనుకున్నది నెరవేరుతుంది. అది మీరు చెయ్యరు. మీరందరూ కూడా మీ అందరికీ అధికారాలు కావాలి. మరి ఈ రోజుని అసలు మామూలు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాపులు మాట్లాడటానికి వాళ్ళకి ఏ రకమైనటువంటి అర్హత ఉంది చెప్పండి? అందులో ఉండి మీరు మాట్లాడతారు ఎందుకు? జనసేనలోకి వచ్చి మాట్లాడండి. జనసేనలోకి మీరు అందరూ వచ్చిన తర్వాత చంద్రబాబు దగ్గరికి ఈయన పొత్తి పెట్టుకుంటే అప్పుడు మీరు మాట్లాడచ్చు. అలాగే ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారు
హరిరామజోగయ్య గారు వైసీపీ పార్టీలోకి చేరుతున్నారు కదా. మరి ఇప్పుడు మీకు ఏమన్నా అధికారం మార్పు, మీకు ఏమన్నా ఒక 2 సంవత్సరాలు కానీ, ఒక సంవత్సరం కానీ, పోనీ కొన్నాళ్ళు మీకు ఏమన్నా ముఖ్యమంత్రి పదవి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు వెళ్తున్నారా? దేనికి వెళ్తున్నారు? మీరు ఏం ఆశించి వెళ్తున్నారు? మీరు అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని మాట్లాడటానికి మీకు ఏ రకమైనటువంటి అర్హతలు ఉన్నాయి అని నేను అడుగుతున్నాను. చాలా ఆలోచించుకోండి. వీళ్ళు వెనకాల ప్రయాణం చేయాలనుకునేటువంటి కాపు సమాజం ఏదన్నా ఉంటే దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి. వీళ్ళు ఈ సమాజాన్ని, కాపులు అనేటువంటి కులాన్ని మోసం చేశారని నేను ఖచ్చితంగా చెబుతాను. కాబట్టి ఈనాడైనా సరే ఈ 25 మందితోటో ఈ 2-3 ఎంపీలతోటో అధికారంలోకి వస్తే కనుక దీన్నే ప్రజాసేవకి, మనం ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనం వచ్చాము కదా. దీన్ని మనం సాగించుకుంటూ ముందుకు వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి కేంద్రంలో ఆయనకు ఉన్నటువంటి సపోర్ట్ తోటి ప్రజలకు ఒక మంచి సేవలు అందించి మనం ఎదుగుతాము. నెక్స్ట్ ఒక ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు దొరుకుతాయనైనా మిమ్మల్ని కాదు, మీరు కానటువంటి సమాజాన్ని ఆయన నమ్ముకుని ముందుకెళ్తున్నారనేది మాత్రం మర్చిపోకండి. మిమ్మల్ని ఆయనేమో నమ్ముకోలేకపోతున్నాడు. మిమ్మల్ని నమ్ముకున్నవాడు ఎవడైనా నాశనం అవుతాడు తప్పించి మంచి అయితే జరగదనేది నా అభిప్రాయం. నేను చూసినటువంటి అనుభవం ఇది నాకు. అది కాబట్టి మీరందరూ ఏదో యావత్తు కాపు సమాజం వాళ్ళ వెనకాల నడిచేసినట్టు, మిగతా సమాజంతో ఒక కార్యాచరణ చేసుకున్నట్టు మీరందరూ ఏదో ఆయన ముఖ్యమంత్రి చేసేసేలాగా, ఆయన 2 చోట్ల ఆయన్ని పెట్టి పోటీ ఉంటే 2 చోట్ల ఆయన్ని ఓడించారు ఒక రాష్ట్ర అధ్యక్షుడు. ఓడించారంటే మీరు ఎంత గొప్పవాళ్ళు ఒకసారి మీరు ఆలోచించుకోండి. గొప్పవాళ్ళేనా మీరు? మరి మీరు ఈ రోజున ముఖ్యమంత్రి ఏ రకంగా చేస్తారో, ముఖ్యమంత్రి అవ్వాలని మీరు ఇంటికాడ కూర్చొని మాట్లాడే మంది ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు పవన్ కళ్యాణ్కి ఓటేయని, మీరు పవన్ కళ్యాణ్కి పని చేయని, మీరు అలా పవన్ కళ్యాణ్ మా కాపని మీరు ఎందుకు చెబుతున్నారు? మీ కాపని చెప్పడం వల్లే పవన్ కళ్యాణ్ వెనకబడిపోవటం కారణం. పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు, ఆంధ్రప్రదేశ్లో ఒక జనసేన అధినేత, అంతవరకే. మా కాపులకి ముఖ్యమంత్రి రావాలి, మా కాపులకి ముఖ్యమంత్రి ఎలా వస్తుంది మీకు ముఖ్యమంత్రి? ఎవరు ఇందులో మీరు ఇతర పార్టీలతోటి మీరు చేసిన ఒప్పందాన్ని, మీరు ఇతర పార్టీల్లో మీరు అనుభవించినటువంటి పదవులు కానివ్వండి, అన్నీ కూడా మేము గమనించాం. ఎవరికి ఇక్కడ తక్కువేమీ లేదు, మీరు అన్ని అనుభవిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడించినప్పుడు ఆయన మనోవేదన అంతా అనుభవించుంటాడో ఒకసారి ఆలోచించండి. మీరు అవన్నీ వదిలేశారు. అసలు పవన్ కళ్యాణ్ గురించి రోజు మీరు మీడియా ముందుకు ఎందుకు వస్తున్నారు? మీరు పవన్ కళ్యాణ్ గురించి స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఉత్తరాలు ఎందుకు రాస్తున్నారు? మీ ఉత్తరాలతో పని ఏంటి? జోగయ్య గారు ఎంతమంది కాపుల్ని నాయకులుగా చేశారు, ఎంతమంది కాపుల్ని ఈయన బాగు చేశాడో జోగయ్య చెప్పాలి. ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసి ఏ రకంగా కాపులకి న్యాయం చేసావో చెప్పాలి. మీరు ఇవన్నీ మానేసి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పైన పడి మీరు లేనిపోయినటువంటి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకత తీసుకురావటమే తప్ప ఉపయోగమే లేదు. పవన్ కళ్యాణ్ ఈవేళ 24 సీట్లు తీసుకున్నారు కదా. 24 మంది ఎమ్మెల్యేలని మీకు ఏదైనా పవన్ కళ్యాణ్ మీద మీకే కనుక ఒక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనలు మీకు ఉంటే, యావత్ కాపు సమాజానికి నేనైతే పిలిపించేది ఏంటంటే 24 మంది 3 ఎంపీలని నెగ్గించి పంపించండి. నెక్స్ట్ ఈ రాష్ట్రంలో ఆయనే ముఖ్యమంత్రి. నేను చెబుతున్నాను, ఈ రాజకీయ విశ్లేషణ ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అంతే తప్పించి మీరందరూ ఆ పార్టీల్లోకి చేరిపోయి, ఆ పార్టీల్లోకి ఈ పార్టీల్లోకి చేరిపోయి మీ ఇష్టం వచ్చినట్టు మీరు అధికారాలు పంచుకుని మీరు పవన్ కళ్యాణ్ మీద బురద చల్లటానికి మాత్రం ప్రయత్నం చేయకండి దయచేసి. పవన్ కళ్యాణ్ గౌరవం ఉంది, జాతీయ భావాలు ఉన్నాయి, ఆయన రాజకీయంగా అనుభవమైన వాడు కాకపోవచ్చు, కానీ ఆయనకు ఒక మంచి భావాలు అయితే ఉన్నాయనేది నేను చెప్పగలను. ఆయన ఈ రోజుని ఇప్పటి కూడా కాపు సోదరులందరికీ నేను చెప్పేది ఏమిటంటే, జనసేన, తెలుగుదేశము, బీజేపీతో ఆయన వెళ్తున్నారు అంటే చాలా వ్యూహాత్మక ఆయన వెళ్తున్నారు, మర్చిపోకండి. దయచేసి మీరు ఆయన మీద బురద చల్లటం మానేసి
ఆయనకి సాకారంగా నిలబడండి. ఆయన ఖచ్చితంగా ఎదగటానికి ప్రయత్నం చేయండి. మీ కాపులు మీరు అనుకునేటువంటి ముఖ్యమంత్రి రావటం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఆలోచనలో కానీ, పవన్ కళ్యాణ్ యొక్క పద్ధతి భావాల్లో కానీ, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కానీ ఎలాంటి తప్పులు లేవు. ఈ రోజుని జన సైనికులకు కూడా నేను సూచించేది ఏంటంటే, 3 పార్టీలు కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఇలాంటి పెద్దవాళ్ళు సోకాల నాయకుల యొక్క మాటలు పట్టుకుని మీరు అనవసరంగా ఏ రకమైనటువంటి ఆవిషయాలకి పోవద్దు. సీట్లు ఎక్కడైనా రావచ్చు, ఏ పరిధిలో అయినా ఎవరైనా పోటీ చేయొచ్చు. దయచేసి అందరికీ కూడా సహకరించి మనం పని చేయవలసినటువంటి అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీలో బోల్డ్ మంది పని చేసుకుంటూ పూర్వం నుంచి అనేక మంది ఉన్నారు. ఈ పని చేసే వాళ్ళకి సీట్లు లేవు అని చెప్పేసి ఇక్కడ డెలిగేషన్ తీసుకొస్తామా? తీసుకురా, పార్టీ ఏది చెప్పిందో అది చేయవలసింది. అలాగే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి ఎలిగేషన్లు మీరు చేయకుండా సమాజంలో ప్రతి ఒక్కరిని మన వంతు మనం ఎవరికి వాళ్ళు ముందుండి ఒక 100 ఓట్లు, ఏ కార్యకర్త చూసినా ఒక 100 ఓట్ల కాడికి వేయించుకుంటూ మనం దీన్ని ఈ కూటమిని గెలిపించుకున్న రోజున మాత్రమే మనకి ఒక స్ట్రాటజీ వస్తుంది. ఇలాంటి విషయాల్లో జన సైనికులందరూ కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే తెలుగుదేశంలో కూడా అనేక మంది కష్టాలతో అనేక మంది పనిచేసినటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళకి సీట్లు రావు ఒప్పందం ప్రకారంగా. వాళ్ళు గొడవ చేయటము ఇక్కడ కుదరదు. ఎవరో కూడా ఇక్కడ గొడవ చేయటం కానీ, నాకు సీటు రాలేదు, లేకపోతే నేను పోటీ చేసేవాడు నాకు సీటు రాలేదని ఎలిగేషన్ మాత్రం దయచేసి ఈ 3 పార్టీల నుంచి ఎవరూ తీసుకురాకూడదనేది నేను కనుక మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలా తీసుకొచ్చిన రోజున ఖచ్చితంగా మనం నష్టపోతాము. ఈ రాష్ట్రం పాడైపోతుంది. ఇప్పటికి సర్వనాశనం అయిపోయింది. ఇంకా నాశనం అయ్యే పరిస్థితికి తీసుకెళ్ళొద్దు మనం. ఈ నాయకులు ఒక వ్యూహాత్మకంగా పెట్టుకున్నటువంటి పొత్తిని గౌరవిద్దాము. ఈ నాయకులు చేసేటువంటి ఒక పోరాటానికి మనం మద్దతు ఇద్దాము. మనం అందరం కలిసి చిత్తశుద్ధితోటి పని చేద్దాము. ఈ కూటమిని అఖండ మెజారిటీతోటి గెలిపించుకుందాము. కేంద్రంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక శక్తి పరిపాలన చేస్తుంది. ఆ శక్తికి మనం సపోర్ట్ చేద్దాము. ఈ దేశ గౌరవాన్ని నిలబెట్టుకుందాము. అంతే కాబట్టి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి మళ్ళా చేసుకుని ప్రపంచంలోనే మన దేశాన్ని ఒక జగద్గురు స్థానంలో నిలబెట్టుకునేటువంటి స్థాయికి మనం ఆలోచించాలే తప్ప ఇక్కడ ఏ ఒక్కరో కూడా పదవుల కోసం ఇది నాకు లేదు, అది ఏది మనకు అక్కర్లేదు. మనకి ఎవరికి కూడా మీరు గమనించండి, పదవి అనేది కోరుకుంటే వచ్చేది కాదు. మనం చేసే సేవలను బట్టి, సమాజం మనం గుర్తించటాన్ని బట్టి, మనకు ఉన్నటువంటి అర్హతను బట్టి మాత్రమే మనం అది పదవి వస్తుంది తప్పించి పదవి కావాలనుకుంటే రాదు, డబ్బు ఉంటే రాదు. డబ్బున్న వాళ్ళు ఈ దేశంలో బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరికీ పదవులు అయితే రావు. దయచేసి మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను నేను. ఇలాంటి ఆలోచనలకి దూరం జరగండి. ఈ 3 నాయకులు కూడా తీసుకున్నటువంటి ఈ త్రిశూలం ఏదైతే ఉన్నదో, ఈ 3 నాయకుల యొక్క కలయిక ఒక త్రిశూలం. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఎలాంటి ఎలిగేషన్ తీసుకొచ్చిందో మనకు తెలుసు. అయినప్పటికీ ఈ యొక్క పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తుని పెట్టుకుని ఈ త్రిశూలం అనే దాన్ని పవన్ కళ్యాణ్ తయారు చేశాడు అనేది నా నమ్మకం. ఈ త్రిశూలాన్ని పట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి రాక్షసత్వాన్ని అంతము చేయవలసినటువంటి అవసరం ఉందనేది మాత్రం మర్చిపోకండి. ప్రతి కార్యకర్త, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్త కూడా ఒక సైనికుడు పని చేయడానికి ప్రయత్నించండి తప్ప పనికి మాలి మాటలు ఎక్కడ మనం మాట్లాడకూడదు. అందుకు కాబట్టి పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చూడాలని మీరు అనుకుంటే, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. కాపులు అనేవాళ్ళు మీరందరికీ కూడా మీరు చేసేటువంటి ఎలిగేషన్ పక్కన పెట్టి యావత్ కాపు సమాజం పవన్ కళ్యాణ్ వెనకాల ఇప్పుడు పని చేయండి. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తుంది. ఈ ఆలోచనతోటి మీరు పని చేస్తే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్కి అండదండలను మీరు సమకూర్చుకుంటే
అండదండగా నడిస్తేనే బాగుంటుంది. దాని గురించి ఆలోచించండి. ముద్రగడ పద్మనాభం గారు, హరిరామజోగి గారి గురించి ఇలాంటి నాయకులు సెంట్రల్లో ఒకడు ఉండేవాడు శివశంకర్ అని చెప్పి ఆయన ఈ కాపు నాయకులందరూ ఉద్యమాలు చేయటం, కాపు సమాజానికి ఎంత నష్టం చేశారో ఇవన్నీ నాకు తెలుసు. ఇలాంటి నష్టాల జోలికి మీరు పోకండి. సమాజంలో కుల పోరాటాలు చేయకండి. కులాన్ని గౌరవించుకుందాం. చెడుపై పోరాటం చేద్దాం. అంతే తప్పించి చెడుపై పోరాటం చేద్దాం. ఎవరికైతే అన్ని కులాల్లోని అణగారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అణగారిన వాళ్ళు కులపరంగా అణగారిన కుల నాయకులు తయారయ్యి ఆ కులాన్ని అమ్మేస్తున్నారు ప్రతి కులంలోని. ఇందులో ఎలాంటి అసత్యము లేదు, సత్యం ఇది. అందుకని కుల నాయకులు అనేవాళ్ళ మాటలు వినకుండా యావత్తు సమాజం ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయటం కోసం మనం అందరూ పనిచేయడానికి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి, కులాలుగా విభజించి మీరు పోరాటాలు చేస్తే ఏమీ సాధించలేరు. రాజ్యాంగంలో ఏమీ లేవు. మీరేదో మామూలుగా మా కాకో ఇది ఉంది తప్పు. ఇవన్నీ సమాజానికి న్యాయం జరగాలి. అందరూ మంచి వాళ్ళకి అందరికీ కూడా న్యాయం జరగాలి అంటే ఆర్థికపర రిజర్వేషన్ గురించి మనం ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు ప్రతి కులంలోనే అందరికీ న్యాయం జరుగుతుంది. ఆ రకంగా మనం ప్రయాణం చేయగలిగితే సమాజం అంతా కూడా నాయకుడిని గౌరవిస్తుంది, భుజాన్ని వేసుకుంటుందని చెప్పేసి నా భావన. ప్రతి కులంలోనే ఒక కుల నాయకుడు యాజిటీజీని తీసుకొచ్చి ఆ కులాన్ని తప్పుడు దావ పట్టిస్తున్నారు. దీని గురించి ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి ప్రతి కులం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీరు అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని నేను ప్రతిరోజు ఒక వీడియో నేను ఈ రకంగా చేస్తాను. నాకు సహకరించండి. మీరందరూ కూడా అండగా ఉంటారని నేను నమస్కరిస్తూ ఈ వీడియోని 10 మందికి షేర్ చేస్తారని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.